కష్టాలు రావడం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవడానికి ఎవరున్నారో తెలిసేది. మన దగ్గర ధనం తీసుకునేటప్పుడు ఉండే మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఏమి లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమి లేనట్లుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. ఎదుటి మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నీవు ఎంత ఆరాటపడినా వ్యర్థమే. ఒక మనిషికి నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. మన మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. నీ బద్ధకమే నీ అసలు శత్రువు. అది నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూల కారణం. గంతపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్నిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు. మీ దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ, మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ మానవత్వం లేకపోతే వ్యర్థమే. ఏ బంధాలైనా అనుబంధాలైనా మనవి అనుకున్నంత వరకే. ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వు ఎవరు, నేను ఎవరు? ఏ పనిని అపనమ్మకంతో మొదలు పెట్టవద్దు. ఎందుకంటే నీ విజయానికి తొలిమెట్టు నమ్మకం. తెలివిగలవారు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. ఎదుటివాడికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. మిమ్మల్ని ఇష్టపడిన వారిని వదులుకోకండి. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే. అర్థం చేసుకునే వాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాడికి ప్రతి మాట అబద్ధమే అవుతుంది. ఎవరైనా తప్పు చేస్తే నిందిస్తాం, మనం చేస్తే మాత్రం కారణాలు చెబుతాం, కాదంటారా? మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు, మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. మూర్ఖుడు తనను తాను జ్ఞాని అని అనుకుంటాడు, కానీ వివేకవంతుడు మాత్రం మూర్ఖుడని అనుకుంటాడు. అనుకూలంగా ఉంటే అందరూ దగ్గరవుతారు, అహంకారంతో ఉంటే అందరూ దూరం అవుతారు. నీకు గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చెయ్యి, అంతేకాని పడుకొని కలలు కనకు. మనిషికి మనిషి ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది, లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు, కాదంటారా? దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది, కాదంటారా? మనం ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. లేని దాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. ఆకలితో ఉన్న వాడికి మెతుకు విలువ తెలుస్తుంది, కష్టాలు పడినోడికి బ్రతుకు విలువ తెలుస్తుంది. ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది, కానీ మాట వలన కలిగిన గాయం మాత్రం జీవితాంతం గుర్తు చేస్తుంది. మీరు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికి ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మనిషి తనను బెదిరించే ప్రతి విషయంలోనూ మరణిస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు.
ఏ వ్యక్తికైనా ప్రధాన శత్రువు భయం మాత్రమే. భయం అనేది లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ధైర్యంగా ఉండటం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఒక మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం అసలైన ఓటమి. మీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. డబ్బు లేకుండా బ్రతికి చూడండి, మనుషుల గురించి తెలుస్తుంది. అన్ని సంబంధాలు వాటంతటవడే బయటపడతాయి. నీ కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడు సమాధానం చెప్పొద్దు. ఎందుకంటే నీ మౌనాన్ని మించిన సమాధానం మరొకటి లేదు. నీవు దారి మీద రాయిలా ఉంటే ఎవరో ఒకరు తన్నేస్తారు. కాబట్టి ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తారు. నీవు ఆడే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటి. ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. నీవు చేసేది మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు. నీవు చెప్పేది నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు. ఒక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. నీ విలువ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. నీ విలువను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. నీవు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. నీవు వివేకంతో చేసిన పని ఎప్పటికైనా సత్ఫలితాన్నిస్తుంది. పోసిన ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, అలాగే కలిసిన ప్రతిబంధం ప్రేమను పంచదు. పంట ఒకటి కాదు, కొందరి పాపం కూడా పండుతుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే పాపాన్ని భగవంతుడు పండిస్తాడు. అర్థమైందనుకుంటా. అనుమానించే వాడిని దగ్గరకు రానివ్వకండి, అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకోండి.